హాయ్. మనం ఎప్పుడు బిజీనే. ఎంత బిజీ అంటే అమ్మ ఫోన్ చేస్తే అమ్మ బిజీగా ఉన్న పెట్టు మళ్ళీ చేస్తా అనేంత బిజీ. వర్క్లో బిజీ, ఫ్రెండ్స్తో బిజీ, ఇంకా మరీ ముఖ్యంగా ఫోన్తో బిజీ అండి. కానీ నాకు తెలిసిన ఒక కథ చెప్తా. ఒకరోజు ఇలానే తన కొడుకుకి ఫోన్ చేసింది. మాట్లాడాలని, తల్లికి మాట్లాడాలని కొడుకుకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి కొడుకు ఇలానే, అమ్మా నాకు పని ఉంది, నేను తర్వాత కాల్ చేసా పెట్టమ్మా అన్న. సో తల్లి తన కొడుకు బిజీగా ఉన్నాడని తెలుసుకొని ఫోన్ పెట్టేసింది. కానీ అదే రోజు ఆ తల్లికి సాయంత్రం 4:32 హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నైట్ 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది. నైట్ 10 గంటలకు తన తల్లి ఫోన్ నుండి వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని తనకు ఫోన్ చేశారు. సార్, మీ అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఎక్కడున్నా తొందరగా రండి అని. ఒక్క సెకండ్లో ఆ అబ్బాయికి హార్ట్ స్టాప్ అయిపోయింది. ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు. హాస్పిటల్ కారిడార్లో నిల్చుకొని ఉంటే అప్పుడే ఐసీయూ నుండి డాక్టర్ బయట వచ్చాడు. మీ అమ్మ పొజిషన్ చాలా క్రిటికల్, చెప్పలేమన్నారు. అప్పుడు డాక్టర్ వెళ్ళి ఒకసారి చూడొచ్చా నా కొడుకు అడిగితే, సరే వెళ్ళి చూడండి అన్నారు. సో వెళ్ళి చూశాక స్లోగా అమ్మ కళ్ళు తెరిచింది. అమ్మ ఒక మాట అనింది. టు బీ ఫ్రాంక్, నేను షాక్ అయిపోయా. ఆ తల్లి అన్న మాట ఏం తెలుసా? ఎందుకమ్మా నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అన్నా. లేదు నాన్న, నువ్వు బిజీగా ఉంటావని ఫోన్ చేయలేదు అని. ఆ మాట ఒక చెప్పులో కొట్టినట్టు అయింది ఆ అబ్బాయికి. అప్పుడు ఆ తల్లి తన కొడుకు సంతోషం కోసం తన ప్రాణం మీదకి వచ్చిన తనని డిస్టర్బ్ చేయకూడదని ఒకే ఒక ఉద్దేశంతో కొడుకు కూడా ఫోన్ చేయలేదంటే ఆ తల్లి తన కొడుకు మీద ఎంత ప్రేమ పెట్టుకుందో ఒక్కసారి ఆలోచించాలి. సో దయచేసి తల్లి తండ్రి ఉన్నప్పుడే వాళ్ళకి మీ ప్రేమను పంచండి, మీ ప్రేమను చూపించండి. వాళ్ళు లేనప్పుడు మీరు ఎన్ని స్టేటస్లు పెట్టుకున్నా, ఉన్నప్పుడు 3 పూట్ల అన్నం వేయండి. పోయినాక వేసేది కాదు. వాళ్ళు ఉన్నప్పుడు 4 రోజులు 4 మాటలు వాళ్ళతో మాట్లాడుకొని 3 పూట్ల అన్నం పెట్టి, వాళ్ళనేమి నిన్ను పోషించి డబ్బులు ఏం అడగరు. నీతో 4 మాటలు కష్ట సుఖాలు తెలుసుకోండి, అంతే. దయచేసి ఫ్రెండ్స్, ఇప్పటికైనా తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఇగ్నోర్ చేయకండి ప్లీజ్.